తాగుబోతు మహారాజులు. మనవాడు మానుకొని ఉంటాడు. ప్రార్థనకు వస్తా చక్కగా తెల్లటి బట్టలు కట్టుకొని బైబిల్ తీసుకొని కుటుంబంతో కలిసి ప్రార్థనకు వస్తా హల్లెలూయా స్తోత్రం వందనాలు ప్రభు అనుకుంటూ వస్తుంటాడు చర్చికి. ఈ తయారవుతారు దెయ్యం బ్యాచ్. ఇదేందో కానీ తాగుబోతు వాళ్ళకి ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. అసలు వాళ్ళ ఐక్యత, వాళ్ళ ప్రేమ, దేవుడి ప్రేమను చూపిస్తారు వాళ్ళు. వాడి దగ్గర డబ్బులు ఉంటే సింగిల్గా ఒక్కసారి కూడా ఒక్క తాగుబోతు తాగడుగా. మరీ భేద స్థితిలో ఉన్నాడు తప్ప కాస్త ఆర్థికంగా ఉంది అంటే అవకాశం ఉన్నంత వరకు నలుగురికి బోపిస్తానికి ట్రై చేస్తాడు. ఎందుకు అనుకున్నా అవసరం ఉన్నప్పుడు నలుగురికి బోపిస్తే, లేనప్పుడు ఎవరినొకండి బాధవచ్చు. అది ఆ ప్రేమ రహస్యం. పిలుస్తారనమాట. మానుకున్నాడు, చక్కగా ప్రార్థనకు వస్తున్నాడు. బావగారు వెళ్దాందా అంటాడు. ఆడికి వెళ్ళాలేదా, ఈరోజు మనకు పని అయింది, కాస్త డబ్బులు వచ్చినాయి, అందరం కలిసి చిన్న పార్టీ పెట్టుకున్నాం, నువ్వు లేకపోతే ఎట్టా, నువ్వు రా అంటాడు. భక్తుడయ్యాడు కదా, మారిపోయాడు కదా. ఏమనాలా? హోటల్కి పిలిస్తే వెళ్ళి తిందాం, ఈ బార్ షాపులకి ఏమంటారు రెస్టారెంట్లకి వాటికి వీటికి రమ్మంటే ఈ పనికి మాలిన వాళ్ళని నేను రానురా. అంతగా మీకు ప్రేమ ఉంటే ఓ బిర్యానీ ప్యాక్ తెచ్చి నాకేం నేను తింటాను, అంతే, నేను రాను.